ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 37 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. సో వాళ్ళ డేట్ వచ్చేసరికి 29 ఫిబ్రవరి 2024, టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటివరకు నాకు క్రేజీ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. న్యూస్ లకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే ఓపో దగ్గర నుంచి. ఓపో ఇవాళ మన ఇండియాలో అయితే ఒక సరికొత్త మొబైల్ అయితే లాంచ్ చేసింది గైస్. ఓపో F25 Pro మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్లో మనకైతే MediaTek Dimensity 705 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అంతేకాకుండా 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకు 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొచ్చారు గైస్. ఇందులో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 25 watts ఫోర్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు అనమాట. సో ఇక మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు 23,999 కి తీసుకొచ్చారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ కి అయితే చాలా మొబైల్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో మంచి డీల్స్ అనేవి. సో ఈ మొబైల్ వాళ్ళైతే F సిరీస్ లో ఈ మొబైల్ ని తీసుకొచ్చారు అనమాట. సో మెయిన్ గా వీళ్ళైతే ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్ కి అయితే టార్గెట్ చేసి F సిరీస్ లో మొబైల్ తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే కనుక ఒక లుక్ అయితే వేసేయండి. ఓపో నుంచి వాళ్ళైతే మన ఇండియాలో అయితే ఓపో F25 Pro మొబైల్ అయితే లాంచ్ అయితే అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి. సో వివో రేపు మార్చి 7th రోజు అయితే మన ఇండియాలో అయితే 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది. సో వివో V30 అంతేకాకుండా వివో V30 Pro. ఈ 2 మొబైల్స్ యొక్క ప్రైజింగ్ వాళ్ళు మన ఇండియాలో అయితే సో లీక్ అయితే అయిందనమాట. సో మనకు ఏదైతే మొబైల్స్ అయితే ఉన్నాయో సో వివో V30 దాని యొక్క బేస్ ప్రైస్ విషయానికి వచ్చేసాక సో 40,000 కి తీసుకొచ్చారు. సో వివో V30 Pro మనకైతే 45,000 కి తీసుకొచ్చారనమాట. సో మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకైతే స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకైతే సో బ్యాక్ సైడ్ ఒక ఔరా లైటింగ్ అయితే తీసుకొచ్చారనమాట. సో దాన్ని వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు గైస్. సో ఈ మొబైల్ యొక్క ప్రైసింగ్ ఇవాళ అయితే రివీల్ అయితే అయిందనమాట. సో లీక్ అయితే అయ్యాయి గైస్. సో లాంచ్ అవ్వక ముందే 40,000 లో మనకైతే ఈ 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ ప్రైసింగ్ అనేది చాలా ఎక్కువైందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకైతే సో అక్కడ చాలా మొబైల్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో 35K దగ్గరనే మనకు ఐక్యూన్ Neo 9 కావచ్చు, ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ప్రైసింగ్ అనేది ఓవర్ అయితే అనిపించింది అనమాట నాకైతే. సో ఎనీవే వివో V30 యొక్క ప్రైసింగ్ ఇవాళైతే బయటికి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే జియో దగ్గర నుంచి అనమాట. సో జియో అండ్ అంతేకాకుండా క్వాల్కామ్ దగ్గర నుంచి. జియో అయితే త్వరలో మన ఇండియాలో అంతేకాకుండా గ్లోబల్ గా అయితే జియో 5G మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. అది కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ వాళ్ళతో టైఅప్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? సో ప్రైస్ కూడా అయితే డీసెంట్ ప్రైస్ 10,000 లోపే మనకైతే జియో 5G ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి సో తక్కువ బడ్జెట్ లో 5G ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మనకైతే జియో 5G ఫోన్ అయితే వీళ్ళైతే 10,000 బడ్జెట్ లో తీసుకొస్తున్నారు. 5G ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి క్వాల్కామ్ వాళ్ళైతే 4G నుంచి 5G చిప్ సెట్ అయితే చేంజ్ అవుతూ మరి వీళ్ళిద్దరు టైఅప్ అయ్యి సో జియో అంతేకాకుండా క్వాల్కామ్ వాళ్ళిద్దరు టైఅప్ అయితే మనకైతే సో జియో 5G ఫోన్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో కూడా మనం ఒక 5G మొబైల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు జియో దగ్గర నుంచి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే వాట్సాప్ దగ్గర నుంచి అనమాట. సో వాట్సాప్ అయితే ఇవాళ సరికొత్త ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చింది అనమాట. సర్చ్ మెసేజ్ బై డేట్ అనమాట. సో మనం చాలా వందల మెసేజ్ అయితే అయిపోతాయి అనమాట. సో మనకి ఇంపార్టెంట్ అయిన మెసేజ్ ని మనము సో వెతకాలంటే సో మనం మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా అయితే వాట్సాప్ ఒక సరికొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చింది. మీరు చాట్ చేసిన డేట్ ని మీరు సెర్చ్ చేశారంటే కనుక అక్కడ సర్చ్ బార్ అని ఉంటుంది. మీకు ప్రొఫైల్ ఓపెన్ చేయగానే అక్కడ నుంచి మీరు సెర్చ్ చేసి ఏ డేట్ రోజు ఏ చాట్ కావాలో అక్కడ నుంచి మీరైతే డీటెయిల్గా ఆ మెసేజెస్ అయితే మీరైతే రీడ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఒక ఫీచర్ అయితే వాట్సాప్ అయితే iOS లోకి అయితే ఇంత ముందే తెచ్చింది. బట్ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం అయితే త్వరలో అయితే తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వాట్సాప్లోకి పోయి మనం అయితే సో డేట్ను సెర్చ్ చేస్తూ మనము మెసేజ్ అయితే చూడొచ్చు అనమాట. ఇది ఒక సరికొత్త ఫీచర్ని అయితే వాట్సాప్ త్వరలో తీసుకురాబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి. సో సామ్సంగ్ రేపు మార్చి 4th రోజు అయితే సామ్సంగ్ గెలాక్సీ A15 మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఇది ఒక 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక బడ్జెట్ మొబైల్ గైస్. ఈ మొబైల్ యొక్క ప్రైస్ కూడా ఇవాళ అయితే లీక్ అవ్వడం జరిగింది గైస్. సో బేస్ మొబైల్ ఏదైతే ఉందో సో బేస్ ప్రైస్ మనకైతే 13,499 కి తీసుకొచ్చారు. హై వేరియంట్ ప్రైస్ మనకైతే 14,999 కి తీసుకొచ్చారు అనమాట. ఇది ఒక బడ్జెట్ మొబైల్ మనకి సామ్సంగ్ దగ్గర నుంచి. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సో MediaTek Dimensity 6100 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 25 watts ఫోర్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇందులో మనకు AMOLED డిస్ప్లే కూడా అయితే ఉంటుంది అనమాట. సో లాంచింగ్ ప్రైస్ కింద మీకైతే బ్యాంక్ ఆఫర్స్ కల్పించుకుంటూ మీకు 1,500 రూపీస్ అయితే ఆఫ్ తో మీకైతే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ మనకైతే మార్చి 4th రోజు అయితే సామ్సంగ్ అయితే లాంచ్ చేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ A15 5G మొబైల్ అయితే ఇవాళ ప్రైస్ అనేది లీక్ అయితే అయ్యింది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐకు దగ్గర నుంచి అనమాట. సో ఐకు మనకు ఐకు Z7 సక్సెసర్ గా మనకైతే రేపు మార్చ్ 12 రోజు అయితే ఐకు Z9 5G మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకు 20K సెగ్మెంట్ లో అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఆ సెగ్మెంట్ లో ఫాస్టెస్ట్ ఫోన్ అని చెప్పేసి అయితే ఎవరైతే ఐకు CEO అయితే ఉన్నారో నిరుపమ్ మరియా అతనైతే ఇవాళ ట్వీట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఫాస్టెస్ట్ ఫోన్ అండర్ సెగ్మెంట్ అని చెప్పేసి ఒక మీడియాటెక్ ప్రాసెసర్ ని చూపిస్తూ అతనైతే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 7-200 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా వీళ్ళైతే గ్రీన్ కలర్ లో ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అందులో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫాస్టెస్ట్ ఫోన్ అని చెప్పేసి ఇవాళ అయితే ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారనమాట దీనికి ఐకు Z9 5G మొబైల్ కి అయితే. ఈ మొబైల్ మనకు మార్చ్ 12 రోజు అయితే లాంచ్ అవుతుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయితే కనుక 20K సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవుతుంది అనమాట. అక్కడ మీకు AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, సోనీ సెన్సార్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 7-200 ప్రాసెసర్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఫాస్టెస్ట్ మొబైల్ కూడా అవుతుంది ఐకు Z9 5G మొబైల్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే నాయిస్ దగ్గర నుంచి అనమాట. సో నాయిస్ మొన్న ఒక సరికొత్త స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేసింది కదా. సో ఇవాళ కూడా మన ఇండియాలో అయితే ఒక సరికొత్త వాచ్ అయితే లాంచ్ చేసింది అనమాట. సో నాయిస్ ఫిట్ వెంచర్ అనే పేరుతో ఒక స్పోర్టీ వాచ్ అయితే లాంచ్ చేసింది గైస్. ఇందులో మీకు అయితే 300 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. సో మీకు 110 స్పోర్ట్స్ మోడ్స్ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇందులో మీరు వాయిస్ కమాండ్ కావచ్చు, QR పేమెంట్స్ కావచ్చు, నోటిఫికేషన్ మేనేజ్మెంట్, అంతే పాస్వర్డ్ ప్రొటెక్షన్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మీకు అయితే 4 కలర్స్ తీసుకొచ్చారనమాట. సో బ్లాక్, బ్లూ, అంతే వైట్ కలర్స్ తీసుకొచ్చారు. సో హెల్త్ ట్రాకింగ్ కావచ్చు, స్లీప్ ట్రాకింగ్ కావచ్చు, అండ్ బ్లడ్ ట్రాకింగ్ అన్ని హెల్త్ కు ఫిట్నెస్ సంబంధించిన అన్ని ట్రాకింగ్ కూడా ఈ వాచ్ అయితే ఉంటాయన్నమాట. ఈ వాచ్ ప్రైస్ విషయానికి వచ్చేసాక మీకు 1499 తీసుకొచ్చారు. సో ఆ 1500 బడ్జెట్ లో వన్ ఆఫ్ ది గుడ్ వాచ్ అయితే అవుతుంది అనమాట. అయితే సో నాయిస్ ఫిట్ దగ్గర నుంచి అయితే సో ఈ వాచ్ ఇవాళ అయితే మన ఇండియాలో అయితే సో నాయిస్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఒక స్పోర్ట్స్ వాచ్ అయితే కంప్లీట్ స్పోర్ట్స్ మోడల్లో ఉన్న వాచ్ అయితే ఇవాళ లాంచ్ చేసింది. సో నాయిస్ ఫిట్ వెంచర్ అనే వాచ్ ని నాయిస్ ఇవాళ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఫ్రెండ్స్ చూసారు కదా. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 37 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.